హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడైతే టైం 11 అయ్యింది. పనులన్నీ పూర్తయ్యి ఫైనల్‌గా ఇల్లు క్లీన్ చేసేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చేసుకొని వచ్చేసరికి మా అత్త పొయ్యి మీద మినువులు వేపుతుందనమాట. మినువులంటే మీకు తెలుసో లేదో మేమైతే మినువులే అంటాము. చాలా బావుంటుంది. ఎందుకో చెప్పారు. తర్వాత ఆ రెసిపీ ఇంకోసారి చూపిస్తా. తరువాత పొయ్యి ఆపకుండా నిమ్మకాయలు కట్ చేసి గబగబా ఉప్పు, కారం, పసుపు ఏసి ఉడకబెట్టేశారనమాట. ఉడకబెట్టి పక్కన పెట్టేశారు. నెక్స్ట్ పని నీదమ్మా అని చెప్పేసి. మంచి పని చేశారు అంటూ నా పని నేను స్టార్ట్ చేసుకుంటున్నాననమాట. ఏంటా మంచి పని అంటే చాలా రోజులుగా నిమ్మకాయలు అలాగే ఉండిపోతున్నాయి. పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు చలికాలం రావడం వల్ల. దాన్నేమో కట్ చేసి ఉడకబెట్టేశారు. తాలింపు నన్ను వేసుకోమన్నారనమాట. ఇదేంటంటే చాలా సింపుల్‌గా రెసిపీ అవుతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. వీటి కోసం పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు. నిమ్మకాయలు కట్ చేసి, పిక్కలు తీసి, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని బాగా ఉడికించేసుకోవాలనమాట. తర్వాత తాలింపు కోసమైతే వెల్లుల్లి రెక్కలు వీలైనంత ఎక్కువగా ఉండాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఆయిల్‌లో వేయించుకొని, ఈ బెల్లాన్నయితే సరిపడా వేసేసుకోవాలనమాట. తర్వాత ఉడికించిన నిమ్మ ముక్కల్ని అందులో వేసి కలుపుకోవడమే. కొంచెం పాకంగా వస్తే బెల్లం చాలా బావుంటుంది. ఆ పాకంలో నిమ్మ ముక్కలను వేస్తూ, కలుపుతూ ఉంటే ఇలా చూస్తుంటే మీకెలా ఉందో గానీ, ఆ గుమగుమలకైతే అబ్బా! ఎంత బావుందో ఆ స్మెల్‌కే వెంటనే తినాలి అనిపిస్తుందనమాట. అంత బావుంటుంది ఈ గ్రేవీ. కొంచెం ముక్క నానాక తింటే ఇంకా బావుంటది. ముక్క కొంచెం చేదుగా ఉంది గానీ, గ్రేవీ మాత్రం చాలా అంటే చాలా బావుంది. అదే కట్టా మీఠా స్టైల్‌లో చాలా అంటే చాలా బావుంది. ఈ వింటర్ సీజన్‌లో నిమ్మకాయలు వేస్ట్ కాకుండా ఇలా చేయడం బావుంటుంది కదా! ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. చల్లారాక ఏముంది ఇదిగోండి ఇలా ఉంటుంది కదా! దాన్ని ఏదైనా ఒక కంటైనర్‌లో వేసేసుకోవడమే. పెరుగన్నంతో అయితే చాలా బావుంటుంది. ఈ వింటర్ టైమ్‌లో పెరుగన్నం ఎవరు తింటారు అనుకుంటున్నారా? మా ఇంట్లో తినేవాళ్ళున్నారండి బాబు పెరుగన్నం. మరి మీరు?